సో ఆల్రెడీ మనం టీ స్టాటిస్టిక్ అంటే ఏంటో చూసాం కదా. ఇప్పుడు డెరివేషన్ ఆఫ్ పీడిఎఫ్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ మనం పీడిఎఫ్ మాట్లాడుకున్నాం కదా, ఆ పీడిఎఫ్ని మనం డిరైవ్ చేయడమే ఇప్పుడు మన టాస్క్. డెరివేషన్ ఆఫ్ పీడిఎఫ్ ఆఫ్ టీ డిస్ట్రిబ్యూషన్. ఇప్పుడు మనం డిరైవ్ చేయాలి అంటే మనం టీ స్టాటిస్టిక్ని తీసుకోవాలి. బై ద డెఫినేషన్ ఆఫ్ టీ స్టాటిస్టిక్. టీ స్టాటిస్టిక్ ఏమని చెప్పాం మనం? టీ ఈజ్ ఈక్వల్స్ టు ద రేషియో ఆఫ్ స్టాండర్డ్ నార్మల్ వేరియేట్ స్క్వేర్ రూట్ ఆఫ్ chi square variates divides with degrees of freedom is called టీ స్టాటిస్టిక్ విత్ n degrees of freedom. అదే కదా చెప్పాం మనం టీ తీసుకున్నాం అంటే ఇక్కడ జెడ్ అనేది ఏంటి? స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. జెడ్ అనేది మనకి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. 0,1 స్టాండర్డ్ నార్మల్ వేరియేట్లో మీన్ 0 అవుతుంది, వేరియన్స్ 1 అవుతుంది. అలాగే మనకి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్. స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్ ఏంటి? మనకి యాక్చువల్గా నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ తెలుసు కదా. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 1/√2π సిగ్మా e పవర్ -1/2 x మైనస్ మ్యూ బై సిగ్మా హోల్ స్క్వేర్. ఇది మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్. ఈ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్లో x మైనస్ మ్యూ బై సిగ్మా ప్లేస్లో మనం జెడ్ సబ్స్టిట్యూట్ చేయాలి. అలాగే ఇక్కడ వేరియన్స్ సిగ్మా స్క్వేర్ 1 కదా, సో సిగ్మా ప్లేస్లో 1 తీసుకోవాలి. అంటే మనకి నార్మల్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ తెలిస్తే ఎఫ్ ఆఫ్ జెడ్ తెలిసినట్టే. 1/√2π సిగ్మా ప్లేస్లో మనం ఏం తీసుకోవాలి? 1 కాబట్టి 1తో మల్టిప్లై చేస్తే మళ్ళీ మనకి √2π అవుతుంది. ఈ పవర్ మైనస్ ఎక్స్ మైనస్ మ్యూ బై సిగ్మా ప్లస్ జెడ్, బట్ స్క్వేర్ ఉంది కాబట్టి z²/2 మైనస్ ఉంది కదా, -z²/2. సో ఇది మనకి స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్. ఇంకొకటి ఏముంది డిస్ట్రిబ్యూషన్ మనకి chi స్క్వేర్ ఉంది కదా. chi స్క్వేర్ కూడా ఎంత డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్ అంటే n, ఎందుకంటే మనం దాని యొక్క డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్తోనే కదా డివైడ్ చేస్తాం. సో అందుకే chi స్క్వేర్ ఫాలోస్ chi స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ విత్ n డిగ్రీస్ ఆఫ్ ఫ్రీడమ్. ఇప్పుడు మనకి ఆల్రెడీ లాస్ట్ క్లాస్లోనే కదా చూసాం పీడిఎఫ్ ఆఫ్ chi స్క్వేర్ అంటే ఏంటి? 1/2 పవర్ n/2 గామా ఆఫ్ n/2 ఇంటూ ఈ పవర్ -chi స్క్వేర్/2 ఇంటూ chi స్క్వేర్ పవర్ లాంబ్డా ఈ పవర్ -chi స్క్వేర్/2 chi స్క్వేర్ పవర్ n/2 -1 n/2 -1. ఇది మన chi స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ యొక్క పీడిఎఫ్. ఇప్పుడు మనకి రెండు పీడిఎఫ్లు ఉన్నాయి, జెడ్ chi స్క్వేర్ ఉంది, కానీ మనకు కావాల్సింది ఏంటి? టీ డిస్ట్రిబ్యూషన్ కావాలి. సో అందుకని మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. అంటే మన దగ్గర ఉన్న జెడ్ chi స్క్వేర్ మన దగ్గర ఉన్నాయి, మనం డిరైవ్ చేయవలసింది ఏంటి అంటే టీ. సో ఇక్కడ రెండు డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నాయి, సో మనం ట్రాన్స్ఫర్మేషన్ చేయాలి. లెట్ ఇట్ బి ట్రాన్స్ఫర్మేషన్. ఎలా ట్రాన్స్ఫర్ చేయాలి అంటే టీ మనకి ఆల్రెడీ తెలుసు. టీ ఏంటి? z/√of chi స్క్వేర్/n. సో ఇక్కడ మనకి జెడ్ ఉంది, chi స్క్వేర్ ఉంది, బట్ మనం ఇక్కడ ఏం తీసుకున్నాం? ఒక్క టీ ఒక్కటే తీసుకున్నాం. సో అందుకని మనం ఇంకొక అనదర్ వేరియబుల్ తీసుకోవాలి. ఆ అనదర్ వేరియబుల్ని యూ అనుకుంటాం. u ఈజ్ ఈక్వల్స్ టు chi స్క్వేర్. ఓకేనా? ఇక్కడ మనకు తెలిసిన డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి? జెడ్ chi స్క్వేర్. మనకు తెలియని డిస్ట్రిబ్యూషన్ ఏంటి? టీ. సో మనం ఈ తెలియని డిస్ట్రిబ్యూషన్ని డిరైవ్ చేయాలి అంటే మనకు తెలిసిన డిస్ట్రిబ్యూషన్స్ నుంచి డిరైవ్ చేస్తాం కాబట్టి ఇక్కడ రెండు ఉన్నాయి కాబట్టి మనం కూడా తెలియనివి రెండు తీసుకుంటాం. అది ఒకటి టీ, ఒకటి యూ. యూ ఈజ్ ఈక్వల్స్ టు chi స్క్వేర్. టీ ఈజ్ ఈక్వల్స్ టు, సో దీని నుంచి జెడ్ రాయండి. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టీ ఇంటూ ఇటు ఇక్కడ డివైడ్ చేస్తుంది కాబట్టి మల్టిప్లై అవుతుంది chi స్క్వేర్/n. chi స్క్వేర్ అంటే మనం ఏం తీసుకున్నాం? అక్కడ యూ తీసుకున్నాం కాబట్టి టీ ఇంటూ √u/n. ఇదంతా దేనికి అవుతుంది? జెడ్కి ఈక్వల్ అవుతుంది. అలాగే ఇక్కడ మనకి chi స్క్వేర్ ఈక్వల్స్ టు ఏం తీసుకున్నాం? యూ. యూ ఈక్వల్స్ టు chi స్క్వేర్ అన్న, chi స్క్వేర్ ఈక్వల్స్ టు యూ అన్న రెండు ఒకటి. chi స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు యూ. సో అంటే ఇక్కడ మనం టీ యూని కాస్త జెడ్ chi స్క్వేర్. జెడ్ చూడండి టోటల్గా టీయూలోకి మారింది, chi స్క్వేర్ కూడా మనకి యూలో ఉంది. సో ఎప్పుడైనా ట్రాన్స్ఫర్ చేసినప్పుడు మనకి జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేయాలి. జకోబియన్ అంటే ఇక్కడ మనకి తెలిసినవి జెడ్ chi స్క్వేర్ నుంచి టీ యూలోకి కన్వర్ట్ చేయాలి. అలా ట్రాన్స్ఫర్ చేయాలంటే డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయకూడదు. ఆ ట్రాన్స్ఫర్ చేయకుండా మనం జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేయాలి. జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే mod z ఈజ్ ఈక్వల్స్ టు ∂z/∂t ∂z/∂u. జెడ్ అంటే జెడ్ని విత్ రెస్పెక్ట్ టు టీతో డెరివేటివ్ చేయాలి, జెడ్ని విత్ రెస్పెక్ట్ టు యూతోని డెరివేట్ చేయాలి.
నెక్స్ట్ డో కై స్క్వేర్ బై డో టీ డో కై స్క్వేర్ బై డో యూ. ఓకేనా? సో ఇది మాడ్యులస్ ఆఫ్ జెడ్ని విత్ రెస్పెక్ట్ టు టీతోనే యూతోనే డెరివేటివ్ చేయాలి. ఇక్కడ కై స్క్వేర్ని విత్ రెస్పెక్ట్ టు టీతోని యూతోని డెరివేటివ్ చేయాలి. సో ఇప్పుడు జెడ్ అంటే మనకి టీ ఇంటూ రూట్ ఓవర్ యూ బై ఎన్. నువ్వు దేంతో చేయాలి? విత్ రెస్పెక్ట్ టు టీ చేయాలి. టీ కాకుండా మిగిలినవన్నీ కూడా మనకి కాన్స్టెంట్స్ అవుతాయి. టీ కాకుండా మిగిలినవన్నీ కాన్స్టెంట్స్ అవుతాయి. అంటే టీ కాకుండా ఉన్నది ఏంటి? రూట్ యూ బై ఎన్ మనకు టీ కాకుండా ఉంది. ఇప్పుడు విత్ రెస్పెక్ట్ టు టీ అంటున్నాం కాబట్టి టీకి డెరివేటివ్ ఏమవుతుందంటే 1 అవుతుంది. నెక్స్ట్ జెడ్ని విత్ రెస్పెక్ట్ టు యూ కాకుండా మిగిలినవన్నీ కూడా మనకి కాన్స్టెంట్ అవుతాయి. యూ కాకుండా మిగిలినవి ఏమున్నాయి? టీ బై రూట్ ఎన్. ఇంకా రూట్ యూకి మనకి డెరివేటివ్ ఏమవుతుంది? 1 బై రూట్ యూ, 1 బై 2 రూట్ యూ, 1 బై 2 రూట్ యూ. నెక్స్ట్ ఇక్కడ కై స్క్వేర్కి విత్ రెస్పెక్ట్ టు టీ, కై స్క్వేర్ అంటే యూకి ఈక్వల్, విత్ రెస్పెక్ట్ టు టీ అంటున్నాం కాబట్టి దాని వాల్యూ 0 అవుతుంది. డో కై స్క్వేర్ బై యూ విత్ రెస్పెక్ట్ టు యూ చేస్తున్నాం కాబట్టి 1 అవుతుంది. మాడ్యులస్ అంటే మనకి క్రాస్ మల్టిప్లికేషన్ కదా చేయాలి. సో 0 ఇంటూ సంథింగ్ 0 ఇంటూ సంథింగ్ 0. ఇంక మిగిలింది ఏంటి? రూట్ యూ బై ఎన్ ఇంటూ 1 దట్ ఈజ్ ఈక్వల్స్ టు రూట్ యూ బై రూట్ ఆఫ్ యూ బై ఎన్. అంటే ఇది మనకు దేనికి ఈక్వల్ అవుతుందంటే జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్. అంటే ఇక్కడ మనం టీ యూలోకి మార్చాలి. టీ యూకి మార్చాలి అంటే మనకున్న జెడ్ని కై స్క్వేర్ని టోటల్గా టీయూలోకి ట్రాన్స్ఫర్ చేయాలి. టీయూలోకి ట్రాన్స్ఫర్ చేసినప్పుడు డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేయకూడదు కాబట్టి జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ యూజ్ చేయాలి. సో జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి అంటే జెడ్ని విత్ రెస్పెక్ట్ టు టీతోని, జెడ్ని విత్ రెస్పెక్ట్ టు యూతోని, కై స్క్వేర్ని టీతోని, కై స్క్వేర్ని యూతోని డెరివేటివ్ చేయాలి. మాడ్యులస్ అంటున్నాం కదా ఏడి మైనస్ బీసీ చేసినప్పుడు మనకి వాల్యూ రూట్ యూ బై ఎన్. సో ఇప్పుడు మనం 2 వేరియబుల్ ట్రాన్స్ఫర్మేషన్, ఎందుకంటే మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కదా, బై యూజింగ్ 2 వేరియబుల్ ట్రాన్స్ఫర్మేషన్. సో ఇక్కడ జాయింట్ పీడిఎఫ్ తీసుకుంటాం. జాయింట్ పీడిఎఫ్ ఆఫ్ టీ కామా యూ. మన టీకి కదా మనకు కావాలి. సో టీ కామా యూకి జాయింట్ పీడిఎఫ్ తీసుకుంటాం. జాయింట్ పీడిఎఫ్ అంటే ఏంటి? ఎఫ్ ఆఫ్ టీ కామా యూ ఈజ్ ఈక్వల్స్ టు విత్ రెస్పెక్ట్ మన దగ్గర ఉన్నాయండి జెడ్ కామా కై స్క్వేర్. సో ఇలా డైరెక్ట్గా మనం ట్రాన్స్ఫర్ చేయలేము. మనం ఇలా ట్రాన్స్ఫర్ చేయాలంటే ఏం యూజ్ చేయాలి? జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ని యూజ్ చేయాలి. జెడ్ కామా కై స్క్వేర్. ఇక్కడ మనకి టీయూ అనేవి వాల్యూస్ అవుతాయి. ఈ డిస్ట్రిబ్యూషన్ వేరియబుల్స్ ఏంటి అంటే టీ కామా యూ. ఇక్కడ జెడ్ కై స్క్వేర్ అనేది డిస్ట్రిబ్యూషన్ వాల్యూస్ అవుతాయి. డిస్ట్రిబ్యూషన్స్ ఏంటి అంటే జెడ్ కై స్క్వేర్. ఓకేనా? సో దీన్ని మనం జాయింట్ పీడిఎఫ్ రాసినప్పుడు ఇండిపెండెంట్ ర్యాండమ్ వేరియబుల్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ కామా వై అయితే మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై అని రాసుకోవచ్చు. ఎప్పుడు ఎక్స్ అండ్ వై ఆర్ ఇండిపెండెంట్ అయితే కనుక మనం జాయింట్ పీడిఎఫ్ ఏం రాయొచ్చు? ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఇంటూ ఎఫ్ ఆఫ్ వై. ఎక్కడ కూడా మనం జాయింట్ పీడిఎఫ్ రెండు ఇండిపెండెంటే కాబట్టి ఎఫ్ ఆఫ్ జెడ్ ఇంటూ ఎఫ్ ఆఫ్ కై స్క్వేర్ ఇంటూ జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్. ఇక్కడ ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది? స్టాండర్డ్ నార్మల్ డిస్ట్రిబ్యూషన్. ఇక్కడ ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది? కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ని ఫాలో అవుతుంది. ఎఫ్ ఆఫ్ జెడ్, ఇక్కడ జెడ్ దేనికి ఈక్వల్ అని చూపించాం? టీ ఇంటూ రూట్ యూ బై ఎన్కి ఈక్వల్ అయింది. జెడ్ ప్లేస్లో మనం ఏం రాయాలి ఇప్పుడు? టీ ఇంటూ రూట్ యూ బై ఎన్. ఎఫ్ ఆఫ్ కై స్క్వేర్ ప్లేస్లో ఏం తీసుకున్నాం? యూ తీసుకున్నాం. అంటే ఇక్కడ యూ ఇంటూ జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ దట్ ఈజ్ ఈక్వల్స్ టు జెడ్ పీడిఎఫ్ మనందరికీ తెలిసిందే. జెడ్ పీడిఎఫ్ ఏంటి? 1/√2 ఈ పవర్ మైనస్ జెడ్ స్క్వేర్ బై 2 ఎప్పుడు ఇక్కడ జెడ్ తీసుకున్నప్పుడు. కానీ ఇక్కడ మనం జెడ్ కాదు తీసుకునేది, జెడ్ ప్లేస్లో టీ ఇంటూ రూట్ యూ బై అని తీసుకుంటున్నాం. సో అంటే ఇక్కడ జెడ్ ఉన్న ప్రతి ప్లేస్లో నువ్వేం రాయాలి అంటే టీ ఇంటూ రూట్ యూ బై అన్నీ రాయాలి. టీ ఇంటూ రూట్ యూ బై అన్ని రాయాలి. సో ఒకసారి 1/√2 ఈ పవర్ మైనస్ చూడండి 1/2 జెడ్ స్క్వేర్ కదా. జెడ్ అంటే ఏం తీసుకుంటున్నాం ఇప్పుడు మనం? జెడ్ అంటే టీ ఇంటూ రూట్ యూ బై ఎన్ దానికి స్క్వేర్. సో -1/2 రూట్ యూ బై ఎన్ టీ ఇంటూ రూట్ యూ బై ఎన్ హోల్ స్క్వేర్. ఓకే, జస్ట్ మనం జెడ్ ఉన్న ప్లేస్లో ఏం తీసుకున్నాం? టీ ఇంటూ రూట్ యూ బై అని తీసుకున్నాం. -1/2 -1/2గానే రాసేసుకున్నాం ఇంటూ ఇప్పుడు కై స్క్వేర్. ఆల్రెడీ కై స్క్వేర్ డిస్ట్రిబ్యూషన్ పీడిఎఫ్ ఉంది కదా మనకి. ఏంటి? కై స్క్వేర్ ఉంటే ఇక్కడ ఈ పవర్ మైనస్ కై స్క్వేర్ బై 2 ఉంది. కానీ ఇక్కడ కై స్క్వేర్ కాదు, మనం ఏం తీసుకున్నాం? కై స్క్వేర్ ప్లేస్లో యూ. అంటే కై స్క్వేర్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా నువ్వు యూని రీప్లేస్ తీసి రాసుకోవాలి. అంటే 2 పవర్
n/2 గామా ఆఫ్ n/2 ఈ పవర్ మైనస్ chi²/2. chi² అంటే మనకి u, chi² ఉంది కదా అని u² వేయకూడదు, u/2 ఇంటూ chi² పవర్ అంటే u పవర్ n/2 మైనస్ 1. జస్ట్ మన దగ్గర ఉన్న డిస్ట్రిబ్యూషన్స్ ప్లేస్లో వేరియబుల్స్ని మార్చి రాసుకున్నాం అంతే, వాల్యూస్ని మార్చి రాసుకున్నాం. ఇక్కడ మనకి కాన్స్టెంట్స్ ఏమవుతాయి, 1/√2 కాన్స్టెంట్ అవుతుంది. ఎందుకు అంటే ఇక్కడ మనకి t లేదు, u లేదు. ఇక్కడ చూడండి 1/2 పవర్ n/2 ఇంటూ గామా ఆఫ్ n/2 కూడా మనకి ఇంటూ జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ కదా. జకోబియన్ ట్రాన్స్ఫర్మేషన్ ఏంటి మనకి √u/n. సో √u/n. ఓకేనా. సో ఇక్కడ 1/√2 అనేది కాన్స్టెంట్ అవుతుంది, 2 పవర్ n/2 కాన్స్టెంట్ అవుతుంది, గామా ఆఫ్ n/2 కాన్స్టెంట్ అవుతుంది. ఇక్కడ మీరు √u/√n అనుకుంటే √n కూడా కాన్స్టెంటే అవుతుంది. ఇంకా రిమైనింగ్ చూడండి, రిమైనింగ్ ఏమున్నాయి, ఈ పవర్ ఇప్పుడు t², u/nకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇంక రిమైనింగ్ u/n అవుతుంది. అంటే ఇక్కడ మనకి మిగిలిన ఫంక్షన్ ఏంటి అంటే t²/2 ఇంటూ u/n. ఓకేనా. ఇక్కడ టీకి స్క్వేర్ చేస్తే t², అలాగే 2 అలాగే ఉంటుంది, -1/2 √u/nకి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అవుతుంది, ఇంక రిమైనింగ్ u/n. ఈ ఫంక్షన్తో మనం ఫ్రంట్ రాసేసాం కదా. ఈ పవర్ ఇక్కడ -u/2. ఇంక ఇక్కడ చూడండి u పవర్ n/2 -1. ఇక్కడ √uని u పవర్ 1/2 అని రాయండి, u పవర్ 1/2గా రాసుకోండి. ఇంకా మళ్ళీ కాన్స్టెంట్స్ అన్నీ మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ 1/√2 2 పవర్ n/2 గామా ఆఫ్ n/2 ఇంటూ √n ఇంటూ ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ పవర్లో ఉంది, ఇక్కడ ఈ పవర్లో ఉంది. సో ఈ పవర్ అని రాస్తున్నాను. అలాగే మైనస్ని కామన్ తీసేస్తున్నాను. ఓకేనా. 2 టర్మ్స్లో మైనస్ ఉంది, మైనస్ని కామన్ తీసేస్తున్నాను. అలాగే రెండిట్లో u ఉంది, యూని కామన్ తీసేస్తున్నాను. ఇంక రిమైనింగ్ చూడండి, రెండిట్లో 1/2 ఉంది కాబట్టి 1/2ని కూడా కామన్ తీస్తున్నాను. ఇక్కడ నీకు మైనస్ కామన్ వెళ్ళిపోయింది, 1/2 కామన్ వెళ్ళిపోయింది, u కూడా కామన్ వెళ్ళిపోయింది. ఇంక మిగిలింది ఏంటి, t²/n. t²/n. ఇక్కడ చూడండి -1/2 u మొత్తం వెళ్ళిపోయింది, కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఈ టర్మ్ ఫస్ట్ రాస్తున్నాను నేను 1. ఒకసారి ఈ పవర్ -u/2. ఓకే కదా. ఇక్కడ చూడండి మైనస్ కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ప్లస్ u/2 కామన్ వెళ్ళిపోయింది కాబట్టి ఇంక రిమైనింగ్ t²/2. ఓకేనా. కామన్ తీసేసి మీరు రాయాలి 1/2. ఇది అంతా ఎందుకు రాస్తున్నామంటే ఈ పవర్ -ax ఫామ్ తీసుకురావడం కోసం రాస్తున్నాను, -ax. ఇక్కడ u పవర్, ఇక్కడ చూడండి u పవర్ n/2 -1, ఇక్కడ u పవర్ 1/2. ఇప్పుడు యాడ్ చేసేసాం అనుకోండి, -1ని మాత్రం డిస్టర్బ్ చేయకూడదు, ఎందుకంటే -1 అలాగే ఉంచాలి. -1ని డిస్టర్బ్ చేయకుండా రిమైనింగ్ 2 యాడ్ చేయండి. రిమైనింగ్ 2 యాడ్ చేస్తే ఏమవుతుంది, n+1/2 -1, n+1/2 -1. సో ఇదంతా ఏంటి అంటే జాయింట్ PDF ఆఫ్ t, u. జాయింట్ PDF ఆఫ్ t, u. కానీ నాకు t, u కాదు కావాల్సింది, నాకు t డిస్ట్రిబ్యూషన్ కావాలి. t కావాలి కాబట్టి నేను మార్జినల్ పీడిఎఫ్ని తీసుకుంటాను. మార్జినల్ పీడిఎఫ్ ఆఫ్ t. మీ అందరికీ తెలుసు కదా, మార్జినల్స్ x, y తీసుకున్నప్పుడు మార్జినల్ ఆఫ్ x తీసుకుంటే y లిమిట్స్ని అప్లై చేయాలి, మార్జినల్ ఆఫ్ y తీసుకుంటే x లిమిట్స్ అప్లై చేయాలి. ఇప్పుడు మార్జినల్ ఆఫ్ t తీసుకున్నాం కాబట్టి మనం u లిమిట్స్ని అప్లై చేయాలి. f ఆఫ్ t = ఇంటిగ్రల్ u లిమిట్స్ని అప్లై చేయాలి, ఎందుకంటే ఇక్కడ ఉన్న tu x, y ఉన్నప్పుడు మనం మార్జినల్ ఆఫ్ x తీసుకోవాలి అంటే y లిమిట్స్ని అప్లై చేస్తాం, మార్జినల్ ఆఫ్ y తీసుకోవాలంటే x లిమిట్స్ని అప్లై చేస్తాం. ఇప్పుడు t, u ఉన్నాయి కానీ నాకు మార్జినల్ t కావాలి కాబట్టి మనం లిమిట్స్ uని తీసుకోవాలి. లిమిట్స్ 1/√2 2 పవర్ n/2 ఇంటూ గామా ఆఫ్ n/2 ఇంటూ √n. ఈ పవర్ -1/2 ఆఫ్ 1+t²/2 ఇంటూ u పవర్ n+1/2 -1. ఓకే. సో ఇప్పుడు ఇదంతా కాన్స్టెంట్ కదా, నువ్వు కాన్స్టెంట్కి ఇంటిగ్రేషన్ అప్లై చేయవు. సో కాన్స్టెంట్ అంతా కూడా ఇంటిగ్రేషన్ అప్లై చేయకుండా ఫ్రంట్ రాస్తావు. 1/√2 2 పవర్ n/2 గామా ఆఫ్ n/2 ఇంటూ √n. సో ఇక్కడికి వచ్చేసరికి నువ్వు ఇంటిగ్రల్ u ఏ డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది అనుకున్నావు, chi² డిస్ట్రిబ్యూషన్ ఫాలో అవుతుంది. chi² లిమిట్స్ ఏంటి, 0 to chi² లిమిట్స్ ఏంటి 0 to ∞. ఇక్కడ ఈ పవర్ -1/2 ఆఫ్ 1+t²/2 u ఇంటూ u పవర్ n+1/2 -1 dt. సో ఇదంతా నువ్వు అబ్జర్వ్ చేస్తే గామా డిస్ట్రిబ్యూషన్లో ఉంది చూడండి, ఇంటిగ్రల్ 0 to ∞ ఈ పవర్ -ax.
దీని అంతటినీ కూడా ఏ అనుకుంటే ఏఎక్స్ ఎక్స్ పవర్ లాంబ్డా -1 అంటే ఏ ప్లేస్లో నువ్వేం తీసుకుంటున్నావు 1/2 ఆఫ్ 1 + t²/2 అలాగే లాంబ్డా ప్లేస్ ఏంటి n/2 అంటే మనకి గామా ఇంటిగ్రల్ చూసుకుంటే కనుక గామా ఆఫ్ ఎక్స్ని 2 పారామీటర్స్ ఆఫ్ గామా ఇంటిగ్రల్ చూసుకుంటే ఏ పవర్ లాంబ్డా బై గామా ఆఫ్ లాంబ్డా ఇంటూ ఈ పవర్ -ax ఎక్స్ పవర్ లాంబ్డా -1 దీని గామా ఇంటిగ్రల్ ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో చెప్పుకున్నాం. గామా ఇంటిగ్రల్స్ ఈ పవర్ -ax ఎక్స్ పవర్ లాంబ్డా -1 dx ఈజ్ ఈక్వల్స్ టు గామా ఆఫ్ లాంబ్డా బై ఏ పవర్ లాంబ్డా. సో ఇప్పుడు ఈ ఇంటిగ్రేషన్ అంతా కూడా మన ఈ ఫామ్లోనే ఉంది. సో లాంబ్డా ప్లేస్లో n+1/2 చూసుకోవాలి, ఏ ప్లేస్లో 1/2 ఆఫ్ 1 + t²/2ని చూసుకోవాలి. ఏ ప్లేస్లో ఎంత తీసుకోవాలి 1 + t²/2ని చూడాలి. సో ఇప్పుడు f ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు ఓకే 1/ ఇక్కడ రాస్తాము. f ఆఫ్ t ఈజ్ ఈక్వల్స్ టు 1/√2πని √2πగానే ఉంచకుండా √2 × √π అని రాయండి. √2 × √π అలాగే 2 పవర్ n/2 నెక్స్ట్ గామా ఆఫ్ n/2 ఇంటూ √n జస్ట్ నేను సపరేట్ చేశాను అంతే. ఇంటూ ఇప్పుడు ఈ గామా ఆఫ్ లాంబ్డా అంటే ఏంటి రాయాలి గామా ఆఫ్ లాంబ్డా అంటే ఏంటి ఇక్కడ n+1/2 n+1/2 నేనేం రాస్తాను అంటే n/2 + 1/2గా రాస్తాను. ఓకేనా గామా ఆఫ్ లాంబ్డా అంటే నాకు లాంబ్డా ఏంటి n+1/2 n+1/2 నేనే రాస్తాను అంటే n/2 + 1/2 అని రాస్తాను డివైడెడ్ బై ఏ పవర్ లాంబ్డా మనకి ఏ ఏంటి ఇక్కడ 1 + t²/2 t²/n ఇక్కడ n కదా 1/2 కామన్ అయిపోయింది కాబట్టి n ఉంటుంది. t²/n హోల్ పవర్ ఏ పవర్ లాంబ్డా కదా లాంబ్డా ఏంటి మనకి n+1/2 సో ఇక్కడ మనకి ఇక్కడ 2 కూడా ఉంటుంది చూడండి 2 ఉంది కదా. సో ఇక్కడ మనకి 2 పవర్ 2 × 1/2 ఇంటూ ఏ ప్లేస్ చూడండి మొత్తం ax కదా 1/2 ఆఫ్ 1 + t²/n 1/2 ఆఫ్ 1 + t²/n హోల్ పవర్ n+1/2. ఇక్కడ ఎందుకంటే ఇక్కడ ఎంత మార్చాను నేను √2 అంటే మీనింగ్ ఏంటి 2 పవర్ 1/2 ఇక్కడ 2 పవర్ n+1 రెండు యాడ్ చేస్తే ఏమవుతుంది n+1/2 అంటే 2 పవర్ n+1/2. ఇక్కడ చూడండి డినామినేటర్లో ఉంది 2 పవర్ n+1/2. సో అంటే ఇక్కడ √2ని 2 పవర్ n/2ని 2 పవర్ని క్యాన్సిల్ చేసేయచ్చు. క్యాన్సిల్ చేస్తే ఇంక రిమైనింగ్ ఉన్నది ఏంటి అంటే √πని మనం గామా ఆఫ్ 1/2గా రాసుకోవచ్చు. గామా ఆఫ్ 1/2 వాల్యూ ఎంత √π అలాగే గామా ఆఫ్ n/2 ఇంటూ √n ఇక్కడ ఏముంది గామా ఆఫ్ n/2 + 1/2 బై 1 + t²/n హోల్ పవర్ n+1/2. ఓకేనా ఇక్కడ అర్థమైంది కదా డినామినేటర్లో ఉంది ఇక్కడ 2 పవర్ n+1/2 ఇక్కడ కూడా మనకి 2 పవర్ n+1 ఇక్కడేమో జస్ట్ డినామినేటర్లో ఉంది ఇక్కడ డినామినేటర్లో ఉంది కాబట్టి క్యాన్సిల్ అయిపోతాయి. సో దీన్ని ఇటేపు తీసుకురండి అంటే డినామినేటర్లో తీసుకొచ్చేయండి. డినామినేటర్లో తీసుకొస్తే గామా ఆఫ్ 1/2 ఇంటూ గామా ఆఫ్ n/2 డివైడెడ్ బై గామా ఆఫ్ n/2 + 1/2 ఇంటూ √n కామన్గా ఉంది కదా √n జస్ట్ నేను దీన్ని ఫ్రాక్షన్గా తీసుకొచ్చాను ఇంటూ 1/1 + t²/n హోల్ పవర్ n+1/2. సో దీన్ని మన ఫంక్షన్ ఉంది కదా సో బీటా ఆఫ్ మనకి బీటా ఆఫ్ m, nని మన ఫార్ములా ఏంటి గామా ఆఫ్ m ఇంటూ గామా ఆఫ్ n బై గామా ఆఫ్ m+n ఈ ఫార్ములా యూజ్ చేసి సో ఇక్కడ m అంటే 1/2 n అంటే n/2 సో బీటా ఆఫ్ 1/2 n/2 ఇంటూ √n ఇంటూ 1/1 + t²/n హోల్ పవర్ n+1/2. సో ఇది మనకి టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క PDF అవుతుంది. లిమిట్స్ మనం సో లిమిట్స్ -∞ t ∞. ఓకేనా ఇది మనకి టీ డిస్ట్రిబ్యూషన్. ఏ డిస్ట్రిబ్యూషన్ ఫిషర్స్ టీ డిస్ట్రిబ్యూషన్ స్టూడెంట్ టీ కాదు ఫిషర్స్ టీ డిస్ట్రిబ్యూషన్ యొక్క PDF. ఓకే థ్యాంక్ యూ.